వెనుక కొన్ని చీకటి కోణాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ చేయడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో కూడా తీవ్ర కలకలం రేపుతుంది. పెళ్లి పేరుతో నమ్మించి ఒక యువతిని మోసం చేశాడని, లైంగిక దాడికి పాల్పడడంతో పాటు బెదిరింపులకు కూడా దిగాడని చెప్పి ఓ మెడికల్ స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదుతోటి ఇప్పుడు కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు, అరెస్టులతో వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో ఇది మొదటిసారి అయితే కాదు. గతంలోనూ చాలామంది క్రికెటర్లు, అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ఇవే తరహా కేసుల్లో పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం కొంతమంది గురించి మాట్లాడితే సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి మకాయా ఎంతిని రేప్ కేసులో అరెస్ట్ అయ్యి 6 ఏళ్ళు జైలు శిక్ష పడితే ఆ తర్వాత కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఇక బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్ ఏమో ఒక నటి ఫిర్యాదుతోటి అంటే లైంగిక వేధింపులకు ఎదుర్కొన్నాడు అని చెప్పి అదొక కేసు ఉంది. తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్ లూక్ పోమర్స్ ఒక మహిళపైన దాడి చేసి ఆమెని వేధింపులతోటి ఆరోపణలు చేశారని చెప్తే అప్పుడు ఢిల్లీలో అతన్ని అరెస్ట్ చేశారు. ఇక వెస్టిండీస్ ప్లేయర్ ర్యాన్ హింట్స్ కూడా లైంగిక దాడి ఆరోపణలతోటి కూడా అరెస్ట్ అయ్యాడు. ఇక మన పక్క దేశమైనటువంటి నేపాలీ క్రికెటర్ సందీప్ కూడా ఒక మైనర్ బాలిక పైన లైంగిక దాడి చేసి జైలుకు కూడా వెళ్ళారు. ఇక ఆటగాళ్లకు ఇట్లా ఫేమ్ రావడము, పవర్ పెరిగే కొద్దీ బాధ్యత అనేది నిజంగానే తగ్గుతుందా, లేదా సెలబ్రిటీ హోదాలను వీళ్ళందరూ కూడా అడ్డం పెట్టుకొని దారి తప్పే ప్రయత్నాలు చేస్తున్నారు? అసలు ఈ కేసుల వెనుక ఉన్నటువంటి నిజాలేంటి? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి కార్తిక్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో ఉన్నారు. మరి కాసేపట్లో సుధీర్ గారు అనలిస్ట్ జాయిన్ కాబోతున్నారు. ఇక నితిన్ గారు క్రికెట్ కోచ్ సుధీర్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. గుడ్ ఈవినింగ్ సార్. ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ ముందుగా నమస్తే అండి రవి గారు. నమస్తే అందరికి, కార్తిక్ గారికి అందరికి నమస్కారం. ముందుగా కార్తిక్ గారు చెప్పండి, అంటే క్రికెట్ అంటే మన దేశంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక దైవభక్తి, అటు క్రికెటర్లను చూస్తే కనుక పూనకాలు వచ్చేస్తాయి ఒక్కసారిగా. అలాంటి క్రికెట్ని అంతగా ఆరాధించేటువంటి మన దేశంలో చాలామంది క్రికెటర్లు ఫేమ్ రాగానే ఇమ్మీడియట్గా అడ్డదారులు దొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీ పోరెల్ గురించి మాట్లాడొచ్చు. వీళ్ళందరూ కూడా అంటే ఎందుకు ఒక్కసారిగా ఫేమ్ రాగానే వీళ్ళందరూ ఎందుకు అడ్డదారి తొక్కే అవసరం వస్తుంది? ఇది అంటే చాలా అన్ఫార్చునేట్, ఇది ఒక మనం డిస్కషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి స్పోర్ట్స్ లో ఇలాంటిది ఒక డిస్కషన్ అవుతుంది అంటే లైక్ ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ ఆన్ దిస్. బట్ ఇప్పుడు పొరెల్ది ఏదైతే ఇష్యూ వచ్చిందో ఐ థింక్ ఇంత ముందర మనము క్రికెట్ లో చూసుకుంటే ఐ థింక్ మీరు చాలా నేమ్స్ చెప్పారు ఇప్పుడు. సో డెఫినెట్లీ ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే ప్రాబబ్లీ వాళ్ళకు ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చి కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ దేర్ ప్రొఫైల్ అండ్ ఎవ్రీథింగ్. అదొక ఇష్యూ అవుతుంది. అండ్ క్రికెట్ లో నేను కాదు, నేను వేరే స్పోర్ట్స్ లో కూడా ఇంత ముందర లైక్ మనం పారా అథ్లీట్ ఒక సైక్లిస్ట్ ఉండేవాడు నీల్ ఆమ్స్ట్రాంగ్. సో తను ఒక అమ్మాయిని చంపేయటం సౌత్ ఆఫ్రికన్. సో అదొక పెద్ద ఇష్యూ అయింది, వరల్డ్ వైడ్ చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇలాంటివి చాలా ఇష్యూస్ అవుతున్నాయి డిఫరెంట్ స్పోర్ట్స్ లో. ఫుట్బాల్ లో చూసాం మనము అట్లాంటివి, బాక్సింగ్ లో చూసాము. సో డెఫినెట్లీ ఏంటంటే ఇట్స్ అబౌట్ హ్యాండ్లింగ్ దెమ్సెల్వ్స్ అండ్ హ్యాండ్లింగ్ ద ప్రొఫైల్. డెఫినెట్లీ ఒక యాటిట్యూడ్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళు డబ్బులు సంపాదించిన తర్వాత. అండ్ అది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని తెలియకపోవటము, అండ్ ఇట్లాంటి ఒక తప్పుడు స్టెప్స్ కి వెళ్ళటము, అండ్ సమ్వేర్ దే ఆర్ హర్టింగ్ పీపుల్, అండ్ అది మొత్తం ఎకో సిస్టమ్ ని పాడు చేస్తుంది. సో ఐ థింక్ నా ఉద్దేశంలో ఏంటంటే మనీ ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ కీ రోల్. అండ్ ఆ సెలబ్రిటీ స్టేటస్, ఒక అటెన్షన్ రావటము, దీస్ ఆర్ ఆల్ యాడింగ్ అప్ ఫర్ దాట్. సుధీర్ గారు చెప్పండి, అంటే ముఖ్యంగా ఇందాక మనకు కార్తిక్ గారు చెప్పినట్టుగా వేరే స్పోర్ట్స్లలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనకు ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎవరికి న్యూస్ కూడా తెలియట్లేదు. ముఖ్యంగా క్రికెట్ చూస్తే కనుక ఇండియాలో చిన్న పిల్లాడి నుంచి చాలా పెద్ద ఏజ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ని ప్రేమిస్తారు. అందుకే క్రికెటర్లకు సంబంధించినటువంటి ఇలాంటి విషయాలు ఎక్కువగా బయటి ప్రపంచంలోకి వస్తున్నాయి అనుకోవాలా? వెరీ క్లియర్. ఒకటి రవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ఏ స్పోర్ట్స్ పర్సన్ కైనా కానీ, అవి ఫాలో కాకపోవడం అనేది నేను అనుకుంటాను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్. ఎందుకంటే
ఇప్పుడు చూడండి, ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి ఎవరు డిసిప్లిన్ నేర్పారు, సునీల్ గవాస్కర్కి ఎవరు డిసిప్లిన్ నేర్పారు? యా మనం ఒకసారి 70s ఎరాలో మీరు క్రికెటర్స్ విషయమే ఇప్పుడు చర్చిస్తున్నారు కనుక, సునీల్ గవాస్కర్ ఆ లెవెల్లో లెజెండ్ ఎందుకు తయారు కాగలిగాడంటే దానికి చాలా బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎస్ ఆయన అవుట్ అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా చెప్తుంటారు, అందరు ఏం చేస్తుంటారు, కొంచెం వేస్ట్ డిస్కషన్స్ లో పాల్గొనడం, వాళ్ళను వీళ్ళను కొంచెం ఎగతాలు చేసుకుంటూ కూర్చోవడం. బట్ సునీల్ గవాస్కర్ ఏం చేసేవాడంటే అసలు యాక్చువల్ గా ఒక రూమ్ లో కూర్చొని అతను పుస్తకం చదువుకునేదట, డిసిప్లిన్ కొరకు, తర్వాత తన కాన్సన్ట్రేషన్ మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి కొరకు. సో ఇవన్నీ నేనేమంటానంటే మనం తెచ్చుకోవాల్సిందే కానీ అసలు యాక్చువల్ గా అంటే మీకు ఎవరు కొన్ని నేర్పరు, అన్ని అందరికీ నేర్పాలంటే కష్టం. సచిన్ టెండూల్కర్ కూడా అంతే కదా, సచిన్ టెండూల్కర్ అంత గొప్ప క్రికెటర్ ఏంటంటే ఆఫ్ ద ఫీల్డ్ ఆన్ ద ఫీల్డ్ ఎంత డిసిప్లిన్ ఉండేదో ఆఫ్ ద ఫీల్డ్ కూడా అట్లా మెయింటైన్ చేయగలిగారు. అంటే అదే ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తుంటారు, గుండప్ప విశ్వనాథ్ అని ఒక క్రికెటర్ ఉండేది, గవాస్కర్ కంటే కూడా గొప్పవాడు, టెండూల్కర్ కంటే కూడా గొప్పవాడు అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా అతడు కొన్ని రన్స్ తక్కువ స్కోర్ చేయడానికి చాలా మంది ఏమంటారంటే అసలు యాక్చువల్గా కొంచెం అంటే ఈవినింగ్ సమయంలో అతను కొంచెం డ్రింక్ చేసేవాడు, కొంచెం బట్ డ్రింక్ చేయడం అనేది ఇండిసిప్లిన్ కాదు, బట్ దాంతో ఏమైందంటే కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది కొంచెం తగ్గిపోతుంటుంది. సో వినోద్ కాంబ్లీ విషయం అదే అయింది కదా, సచిన్ టెండూల్కర్ ఒకవైపు హీరోగా తయారై ఒక స్టార్ గా అయిన తర్వాత వినోద్ కాంబ్లీ తన స్వయంకృత చేసుకున్నటువంటి అదే కదా. అంటే పృథ్వీ షా రీసెంట్ గా ఆఫ్ కోర్స్ అతడు కెరియర్ ను స్పాయిల్ చేసుకోవడానికి కొన్ని తెలిసి చేసినట్టు తప్పులా తెలివక చేశాడా వి డోంట్ నో యాక్చువల్లీ, బికాస్ అతడు టర్బుటలైన్ అని చెప్పి ఒక కాప్ సిరప్ అతడు తెలియకుండా తీసుకోవడం, అది అసలు యాక్చువల్గా యాంటీ డోపింగ్ టెస్ట్ లో బయటపడడం అనేది, అదే దాంట్లో నియమాలలో ఉండడం అనేది లేటర్ గా జరిగింది. అసలు అతనికి తెలియక చేశాడు, ఆ తర్వాత దానికి యూజ్ అయిపోయినాడు, అండ్ ఆ తర్వాత వి నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ హిమ్ నౌ యాక్చువల్లీ. సో నేనేమంటానంటే తెలియక కూడా చేసినటువంటి కొన్ని తప్పులు ఉంటాయి. అంటే ఎట్లానంటే ఇప్పుడు షరపోవా అని ఒక టెన్నిస్ ప్లేయర్ ఉండే, ఎవ్రీబడి నోస్ షీజ్ ఏ వండర్ఫుల్ ప్లేయర్. ఆ ఇరాలో స్టెఫీ గ్రాఫ్ తోటి మంచి పేరు సంపాదించుకున్నటువంటి ప్లేయర్. అసలు యాక్చువల్ గా ఆమె మెలోడోన్ అని చెప్పి ఒక డ్రగ్ యూజ్ చేసింది, ఫ్రస్ట్రేషన్ కొరక, బ్లడ్ లో ప్రెషర్ కొరక, తెలియకుండానే. అసలు ఆమెకు తెలియలేదు, బట్ ఆ తర్వాత డోపింగ్ టెస్ట్ లో ఆమె బయటపడిన తర్వాత ఆమెను కూడా బ్యాన్ చేయడం జరిగింది కొన్ని రోజుల వరకు. సో కొన్ని ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో స్పోర్ట్స్ పర్సన్స్ నేనేమంటానంటే ఫాలో కావాలి. బికాస్ మనందరికీ తెలుసు ప్రపంచం అంతటా కూడా అథ్లీట్స్ ను కంట్రోల్ చేయడానికి ఒక యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉంది, అండ్ రెగ్యులర్ గా టెస్టులు నిర్వహిస్తుంటారు. అండ్ ఇండియాలోనైతే నేషనల్ టెస్ట్ డోపింగ్ ఉంటుంది, మీకు క్రికెటర్స్ విషయంలో కానీ స్పోర్ట్స్ పర్సన్స్ విషయంలో రెగ్యులర్ గా చేస్తుంటారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే రీసెంట్ టైంలో రవి అంటే రీసెంట్ పాస్ట్ లో అసలు యాక్చువల్ గా మీకు రష్యా కంటే తర్వాత కొన్ని అదర్ కంట్రీస్ కంటే ఇండియాలో ఎక్కువగా డోపింగ్ టెస్ట్ లో దొరికిపోతున్నారు. అసలు దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. దానికి కంట్రోల్ తప్పుతుందా, కంట్రోల్ ప్లేయర్స్ ఏ తప్పుతున్నారా, స్పోర్ట్స్ పర్సన్స్ ఏ తప్పుతున్నారా, వి డోంట్ నో ద రీజన్స్ యాక్చువల్లీ, బట్ దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే ఒక కెరియర్ మీరు ఎంచుకున్నప్పుడు మీరు డెఫినెట్లీ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ప్రోటోకాల్స్ ఫాలో కావాలి. మీరు కొన్ని డ్రగ్స్ ఏవైతే మీకు రెస్ట్రిక్ట్ చేస్తారో వాటిని యూజ్ చేయకుండా ఉండడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ దట్. యా కార్తిక్ గారు, అంటే ఈ మధ్య అంటే గతంలో మనం చూసుకుంటే కనుక ఇండియా టీంకి ఆడడము గొప్పగా భావించేవాళ్ళు, అటు టెస్టులు కానీ వన్డేలు కానీ 2020లు కానీ ఏదైనా. ఇప్పుడు ఐపీఎల్ వచ్చిన తర్వాత పూర్తిగా రాత్రికి రాత్రే వీళ్ళందరూ సెలబ్రిటీలు అయిపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు కావాలని అంటే అలాంటి వాళ్ళు ఇలాంటి కేసులలో ఇరుక్కుంటున్నారు. ఎందుకంటే గతంలో ఇండియా టీంకి ఆడితే కానీ అతను ఎవరో కూడా తెలిసేది కాదు మనం, ఎందుకంటే అప్పుడు పేపర్లలో కానీ లేదంటే న్యూస్లో కానీ వచ్చే వరకు ఓహో పలానా జమ్మూ నుంచి సెలెక్ట్ అయిన ప్లేయరా, హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయిన ప్లేయరా అనేది కూడా ఎవరికి తెలిసేది కాదు. కానీ ఈరోజు ప్రతి ఒక్క ప్లేయరు అతని స్టేట్ ఎక్కడ, అతను ఏ ఊర్లో పుట్టాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు కూడా రాత్రికి రాత్రే అటు సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఈ సెలబ్రిటీల వల్లనే ఇలాంటి జరుగుతున్నాయి అంటారా? అనుకోవచ్చు. అంటే ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ ఐ థింక్ సుధీర్ గారు చాలా పర్ఫెక్ట్ గా దాన్ని ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చారు, ద వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ అంటే ఒకటి వాళ్ళకి దే డోంట్ నో, అంటే ఎక్కడో వాళ్ళు ఆ అవేర్నెస్ కూడా మిస్ అవుతూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఐపీఎల్ లాంటి దాంట్లో ఏమవుతుందంటే పబ్బింగ్ ఉండటము, తర్వాత దే ఆర్ గెటింగ్ టు క్లోజ్ టు అన్నోన్ పీపుల్ ఆల్సో. అది అక్కడ ఏమవుతుంది అనేది మనకు చాలా సార్లు తెలియదు. సో ప్రాబబ్లీ ఇది కూడా ఒక యాడ్ ఆన్ అవ్వచ్చు డెఫినెట్లీ, ఐపీఎల్ పబ్బింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు వేరే లీగ్స్ అరౌండ్ ద వరల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లేకపోతే ఎన్ఎఫ్ఎల్ ఇలాంటివి తీసుకుంటే ప్లేయర్స్ కి పబ్బింగ్స్ అనేవి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇండియాలో ఐపీఎల్ టైంలో అది లేదు. ప్రాబబ్లీ రీసెంట్ పాస్ట్ లో ఒక 2-3 సీజన్స్ నుంచి కొంచెము రిస్ట్రిక్షన్స్ తెచ్చారు. బట్ ఏంటి అంటే స్టిల్ లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ టు బి డన్ బిహైండ్. ఎందుకంటే లైక్
ఆ ప్లేయర్ ఒకసారి మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రెస్ట్, రికవరీ, తర్వాత మళ్ళీ ప్రిపరేషన్స్ అవుతూ ఉంటాయి వేరే వేరే లీగ్స్ లో. సో అది ఇక్కడ కొంచెం మిస్ అవుతుంది ఐపీఎల్ లో. సో ఎందుకంటే అలాంటి చోట్ల బుకీస్ తో కనెక్ట్ అవ్వటము, తర్వాత లైక్ డిఫరెంట్ లైక్ ఇప్పుడు డ్రగ్ పెడ్లర్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఉమెన్ తో కనెక్ట్ అవ్వటము. ఇది ఏమవుతుందంటే వాళ్ళకి డెఫినెట్లీ ఒక కొత్త వరల్డ్ ని పరిచయం చేస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ లో వాళ్ళు వేరే దారికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో కొన్ని తెలుస్తున్నాయి మనకు, కొన్ని తెలియట్లేదు. సో తెలిసిన స్టోరీస్ లో ఇప్పుడు పరేల్ అవ్వచ్చు, వేరే అవ్వచ్చు, బట్ తెలియకుండా ఎన్ని స్టోరీస్ ఉన్నాయో మనకి ఇంకా వీఆర్ నాట్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ ఇట్. సో ఒకనొక టైంలో మైక్ టైసన్, ఐ రిమెంబర్ నా చిన్నప్పుడు మైక్ టైసన్ వాజ్ లైక్ కాట్ ఫర్ రేప్ కేస్ అప్పుడు. అంటే తన యాటిట్యూడ్ వల్ల, తనకు వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ వల్ల, సో తను మొత్తము లైక్ మైకేల్ జాక్సన్, జెనెట్ జాక్సన్ ని రేప్ చేయటము, తను అరెస్ట్ చేయటము. సో తను కోర్టులో ఓపెన్ గా ఒప్పుకున్నాడు, లైక్ బికాజ్ నాకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది, నేను కంప్లీట్లీ దారి తప్పి ఇలాంటి ఒక పని చేయాల్సి వచ్చింది అని. సో డెఫినెట్లీ అంటే సెలబ్రిటీస్ హ్యాస్ టు అండర్స్టాండ్ హౌ దే నీడ్ టు హ్యాండిల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత. ఎస్ సుధీర్ గారు, అంటే ఒక ఆటగాడి పైన ఆరోపణలు వచ్చినప్పుడు బోర్డు చేయాల్సిందేంటి? ఆటగాడి కెరీర్ని కాపాడడమా, లేకపోతే సంస్థ క్రెడిబిలిటీ కాపాడడమా? అంటే బోర్డు క్రెడిబిలిటీ కాపాడుకోవడమా? ఒకటి ఎప్పుడు కూడా అంటే కార్తిక్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి, అన్నిటికంటే ఆటనే గొప్పదండి. మీరు ఆటను మీరు గౌరవించాలి. ఏదైనా కానీ మనం రెస్పెక్ట్ చేయాల్సిందే అసలు యాక్చువల్గా. సో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మీరు వాటిని డెఫినెట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాల్సిందే. వాటిని మీరు ఫాలో కాకుండా మీరు మీ అంతటా మీరు మీ కెరియర్స్ ని స్పాయిల్ చేసుకుంటారు అంటే నోబడీ కెన్. ఇప్పుడు ఎవరికి చెప్పలేదు, శిక్ష ఎవరికి తప్పలేదు. మరోడానాకు తప్పిందా చెప్పండి? మరోడానా 91 లో కోకాయిలో దొరికిపోయిన తర్వాత 94 వరల్డ్ కప్ ఆడకుండా అయిపోయినాడు అసలు యాక్చువల్ గా. ఇంతకుముందు కార్తిక్ గారు చెప్పిన ఆమ్స్టంగ్ తప్పిందా? తర్వాత స్టాంజలోల్ అని చెప్పి బెన్ జాన్సన్ ఒక డ్రగ్ యూజ్ చేసినప్పుడు ఒలింపిక్స్ లో ఈ వాజ్ స్ట్రిప్డ్ ఆఫ్ దట్ మెడల్. యాక్చువల్లీ ఐ థింక్ గెలిచిన మెడల్స్ అన్ని కూడా తీసుకోవాల్సి వచ్చింది. సో నేనేమంటానంటే బోర్డు ఏదైతే స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ మీకు ఉంచుతుందో వాటిని ఫాలో కావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫాలో కావడంలో మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోకుండా మీ అంతటా స్వయంగా మీరు డ్రగ్ తీసుకుంటాను, తెలియకుండా తీసుకున్నా, అది తెలిసి తీసుకున్నా కానీ తప్పు మీరు చేస్తున్నారంటే యూ విల్ ఫేస్ ది మ్యూజిక్ యాక్చువల్లీ ఐ థింక్. సో అలా జరగకుండా చూసుకోవాలంటే డెఫినెట్లీ ఆ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే రూల్స్ ఉంటాయో, ప్రోటోకాల్స్ ఉంటాయో వాటిని ఫాలో కావాల్సిందే. లెట్ ఇట్ బి ఛాంపియన్. సచిన్ టెండూల్కర్ లాగా మీరు ఛాంపియన్ కావచ్చు, వివ్ రిచర్డ్స్ లాగా ఛాంపియన్ కావచ్చు, గవాస్కర్ లాగా లెజెండరీ క్రికెటర్, బట్ యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్చువల్లీ. సో అవి ఫాలో కాకుండా ఉన్నట్లయితే సేమ్ థింగ్ యుల్ బి ఫేసింగ్ ద మ్యూజిక్. ఇప్పుడు వినోద్ కాంబ్లీ విషయంలో ఏమైపోయింది, పృథ్వీ షా అట్లాగే చేసుకున్నాడు కదా. పృథ్వీ షా కూడా డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు, తర్వాత తను కూడా అసలు యాక్చువల్గా కపుల్ ఆఫ్ కేసెస్ లో దొరికిపోయినాడు. సో ఇవన్నీ కూడా దే ఆర్ గెటింగ్ టెంప్టెడ్. అంటే కొన్ని ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా కానీ ఓవర్ నైట్ మీరు ఛాంపియన్ కావాలంటే కాలేరండి అసలు యాక్చువల్గా. మీకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ యూ హ్యావ్ టు వెయిట్ పేషెంట్లీ ఫర్ దట్. యాక్చువల్లీ సచిన్ టెండూల్కర్ కూడా తను అంత గొప్ప క్రికెటర్ కావడానికి చాలా పేషెన్స్ గా వెయిట్ చేయాల్సి వచ్చింది. తను మొట్టమొదటి సెంచరీ వన్డే క్రికెట్ ఎప్పుడు సాధించాడంటే చెప్పండి? 100 సెంచరీలు కొట్టినటువంటి సచిన్ టెండూల్కర్ ఈ హ్యాడ్ టు వెయిట్ 86 తో 87 మ్యాచ్ లోనూ వన్డే సెంచరీ, దాని కొరకు అతను వెయిట్ చేశాడు. అంటే ఛాంపియన్స్ అనేవాళ్ళు ఇమీడియట్ గా డేలో కారని చెప్పి మీరు రియలైజ్ అయ్యి మీ అవకాశాలను ఉపయోగించుకొని మీరు క్లియర్ గా ముందుకు వెళ్ళాలి తప్పితే, లేకుంటే ఫ్రస్ట్రేషన్ కు గురై, లేకుంటే దేనికో గురై, ఇఫ్ యూ గెట్ టెంప్టెడ్ టు డూ దిస్ యాక్చువల్లీ మీరే మ్యూజిక్ ఫేస్ చేస్తారు. సో నేనేమంటానంటే ఏవైతే డోపింగ్ టెస్ట్లు ఉన్నాయో వాటిని డెఫినెట్లీ మీరు ఫాలో కావాలి. అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయినట్లయితేనే దట్ విల్ బి గుడ్ ఫర్ యూ యాక్చువల్లీ. ఎస్, మరోవైపు అంటే ఇక్కడ ఆటగాడికి సంబంధించి ఒకవేళ ఇలాంటి ఆరోపణలు వస్తే అతన్ని జట్టులో నుంచి తాత్కాలికంగా తొలగించే అవకాశాలు ఉన్నాయా? వై నాట్ అండి? తొలగించలేదా అసలు యాక్చువల్గా? ఎవరికి బ్యాన్ తప్పించబడిన కార్తీక్ నోస్ దట్ 2003 లో వాట్ హ్యాపెండ్. హి వాస్ బ్యాన్డ్ యాక్చువల్లీ. ఐ థింక్ హి వాస్ బ్యాన్డ్. హి వాస్ నాట్ అలౌడ్ టు ప్లే. సో దట్స్ ఇట్. అంటే మీరు దొరికిపోయినారు అంటే మీరు పట్టుబడ్డ విక్టిమ్ గా అసలు యాక్చువల్గా. సో మీకు పనిష్మెంట్ తప్పదు. ఎవరికైనా కానీ ఎప్పుడైనా కానీ ఆట గొప్పదండి, దాన్ని మనం గౌరవించడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్సే కాదు, చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురై కెరియర్స్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు ఎన్నో ఫీల్డ్స్ లో ఉన్నారు అసలు. మీకు సినీ ఫీల్డ్ లో ఉన్నారు, పాలిటిక్స్ లో ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు.
సో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనం అలవర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, టీచర్ ఒక 100 మంది స్టూడెంట్స్ హ్యాండిల్ చేయాలంటే ప్రతి స్టూడెంట్ హ్యాండిల్ చేయడం కష్టం. అందరికీ డిసిప్లిన్ గా ఉండాలని చెప్పి కామన్ గా చెప్తుంటారు, మనం అది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా గొప్పలు నేను చెప్పుకోవడం కాదు, ఇప్పుడు ఈ వయసుకి ఇప్పుడు వచ్చినప్పుడు ఇంత అంటే 20-30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో కూడా ఐ నెవర్ హ్యాడ్ ఎ డ్రింక్. అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ కొంచెం ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ నేను దాంట్లో అది కాలేదు. అసలు అది తాగడం ఏం తప్పు కాదు, స్మోక్ చేయడం తప్పు కాదు. కృష్ణమాచారి యూస్ టు స్మోక్ ఏ లాట్ యాక్చువల్లీ. ఐ థింక్ గేల్ స్మోక్ చేసేది, రిచర్డ్ స్మోక్ చేసేది, బోతం స్మోక్ చేసేది. బట్ దాంట్లో కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. మీరు లిమిట్స్ ను అధిగమించి మీ కెరియర్ మీరు స్పాయిల్ చేసుకున్నారంటే ఐ థింక్ యూ విల్ ఫేస్ ద మ్యూజిక్. సో మనం అలవర్చుకోవాలి డిసిప్లిన్ అనేది. సో అది అక్కడ చేయటం లేదు కొంతమంది. పృథ్వీ షా కూడా అట్లాగే చేసుకుంటున్నాడు. వినోద్ కాంబ్లీ ఎగ్జాంపుల్ అయితే మనకు ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ క్రికెట్ విషయంలో మాట్లాడినట్లయితే. మీకు మిగతా స్పోర్ట్స్ లో కూడా అట్లాగే ఉన్నారు. సో దే ఆర్ అన్నెసెసరీ గెటింగ్ టెంప్టెడ్ యాక్చువల్లీ. థింక్ వాళ్ళని టెంప్ట్ కావాలని చెప్పి చెప్పరు. దే ఆర్ అన్నెసరీ స్పాయిలింగ్ దేర్ కెరియర్స్ ఆన్ దేర్ ఓన్. యా, అంటే మరోవైపు కార్తిక్ గారు, అంటే ఇప్పుడు ఒకవేళ ఆరోపణలే అనుకుందాం, అవి నిజంగా అటు ఏది జరగలేదు, పోరెల్ మీద ఆరోపణలే వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు జట్టు నుంచి తొలగించిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ అతని కేసు నడిచిన తర్వాత అతని కెరీర్ అయితే లాస్ అయినట్టే కదా. అంటే ఇండియన్ అంటే ఇండియన్ లా ప్రకారము లైక్ గిల్టీ అంటే గిల్టీన్ ప్రూవెన్ అంటల్ గిల్టీ. సో ప్రస్తుతం ఎక్విజేషన్ వచ్చింది కాబట్టి ఐ థింక్ బోర్డు కూడా వెయిట్ చేస్తుంది టిల్ ద ఒక లెవెల్ ఆఫ్ జడ్జ్మెంట్ వచ్చేంత వరకు. ప్రాబబ్లీ ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు తన్ని బ్యాన్ చేయకుండా ఆడనీయకుండా చేస్తారు. బ్యాన్ చేయరు, బట్ ఆడనీయకుండా చేస్తారు. వన్స్ ఒక జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటుంది. అది బ్యాన్ చేయాలా లేకపోతే లాంగ్ టర్మ్ ఏమైనా ఒక ఇది చేయాలా, ఫైన్ వేయాలా అనేది ఐ థింక్ బోర్డ్ విల్ డిసైడ్. ఎందుకంటే అల్టిమేట్లీ బోర్డ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఇందాక సుధీర్ గారు చెప్పినట్టు ఎవ్రీ ప్లేయర్ హ్యాస్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద బోర్డ్ అండ్ ఆ నార్మ్స్ ఫాలో చేయాలి. సో డెఫినెట్లీ ఇప్పుడు వెయిట్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు బోర్డు కూడా ఫైనల్ జడ్జిమెంట్ గురించి వెయిట్ చేసి డెసిషన్ తీసుకుంటారు. అండ్ మన లా ప్రకారం కూడా ఎనీథింగ్ రిలేటెడ్ టు ఉమెన్ జడ్జిమెంట్స్ ఆర్ కమింగ్ వెరీ ఫాస్ట్ నవ్ ఇట్ ఈస్. సో వీఆర్ హోపింగ్ సంథింగ్ హ్యాస్ టు కమ్ వెరీ ఫాస్ట్. సో మనం కార్తిక్ గారు నిన్న చూసాం కదా, నిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న ఇండియన్ ఎయిర్లైన్స్ ట్రావెల్స్ ఒక పైలట్ అసలు యాక్చువల్ గా డ్రగ్ తీసుకున్నట్టుగా బయట. చెప్పండి ఏం చేస్తాను చెప్పండి అటువంటి చేస్తారు. వాళ్ళకు కూడా నేను అనుకుంటాను ఇక ముందే టెస్టులు చేస్తారు. ఇప్పుడు పైలట్ డ్రైవ్ చేసే పైలట్ ఎక్కే ముందుగా ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది. అబ్సల్యూట్లీ ఉండాల్సిందే. సో ఎగ్జాక్ట్లీ అవి మనం అలవర్చుకోవాలండి. కొన్ని ఎవరు నేర్పరు, కొన్ని నేర్పబడతాయి, వాటిని మనం ఫాలో కావడం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు. సుధీర్ గారు చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ డ్రెస్సింగ్ రూమ్ కల్చర్ కానీ బాయ్స్ విల్ బి బాయ్స్ అనే ఒక ఆలోచన, ఈ రాత్రి పార్టీలు చేసుకోవడాలు కానీ, ఈ స్టార్స్ ట్రీట్మెంట్ కానీ, ఇవన్నీ చూస్తుంటే కనుక పరోక్షంగా ఇలాంటి కేసులను దోహదం చేస్తున్నాయి ఇవన్నీ. ఒకటి నేనేమంటానంటే రవి అండ్ కార్తిక్ విల్ అగ్రీ, పార్టీలు చేసుకోవడం అనేది, ఎంజాయ్ చేయడం అనేది మ్యాచ్ తర్వాత దేర్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. యాక్చువల్లీ యూ షుడ్ సెలబ్రేట్, యూ కెన్ సెలబ్రేట్, యూ హ్యావ్ టు సెలబ్రేట్ యాక్చువల్లీ. కానీ దానికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఫాలో కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారండి, కొంతమంది ఛాంపియన్స్ ఉంటారు, వాళ్ళు రాత్రి 4 o'clock వరకు కూడా డ్రింక్ చేశా కానీ నెక్స్ట్ మార్నింగ్ వస్తూనే స్కోర్ చేసే వాళ్ళు ఉంటారు. గ్యారీ సోబర్స్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా చెప్తున్నారు. అతడు ఫీల్డ్ మైదానంలో తాగలేదు, బట్ అంతకంటే ముందు తను ఎంజాయ్ చేశాడు. కాళీ చరణ్ విషయం అయితే ఎప్పుడు చెప్తుంటారు, ఐ స్టిల్ రిమెంబర్, బరోడాలో ఒక మ్యాచ్ జరుగుతుందట రవి కార్తిక్ గారు, టూర్ మ్యాచ్ 1978 లో కెప్టెన్ గా వచ్చినప్పుడు. అప్పుడు మిగతా మెయిన్ ప్లేయర్స్ అందరు కూడా ప్యాకర్ సిరీస్ లో అక్కడ ఆడుతున్నారు ఆస్ట్రేలియాలో. సో ఈ వాజ్ లీడింగ్ ద సైడ్ యాక్చువల్లీ. సో బరోడాతో జరిగే మ్యాచ్ లో 3-day మ్యాచ్ లో ఎవ్రీబడి సేస్ అంశుమన్ గైక్వాడ్ ఇస్ నో మోర్ యాక్చువల్లీ. యూస్ టు సే రాత్రి 4 వరకు అక్కడ బరోడాలో దే ఎంజాయ్డ్ ఇట్ యాక్చువల్లీ. నెక్స్ట్ మార్నింగ్ 9 o'clock he just walked and scored a double century. Who stopped him actually? You can do that actually. But GR Vishwanath కూడా 1975 లో he was taken to the bed at 97 not out. 5 గంటల వరకు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. లెట్ హిమ్ ఎంజాయ్, వాట్స్ రాంగ్ ఇన్ దట్ యాక్చువల్లీ. మీరు ఎంజాయ్ చేయొచ్చు కానీ బట్ దాని ప్రభావం ఆట పైన పడకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అసలు. నేను అనుకుంటాను అందరూ డ్రింక్ అందరు చేస్తుంటారు, చేసేవాళ్ళు క్రికెటర్స్ లో కొంతమంది స్మోక్ చేస్తారు. ఇంత కృష్ణమాచారి శ్రీకాంత్ అయితే చాలా చైన్ స్మోకింగ్ చేశారు. బట్ దాని ప్రభావం మీకు ఆట పైన పడిందా, దాన్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆటను గౌరవించి దాంట్లో మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నట్లయితే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ యాక్చువల్లీ. ప్లేయర్స్ ఆఫ్ కోర్స్ ఛాంపియన్స్ అయిన తర్వాత దే కెన్ గో టు ద పబ్ క్లబ్ చేయొచ్చు. వినోద్ కాంబ్లీ ఏం చేశాడంటే ఎక్కువ చేశాడు, ఈ ఓవర్ డిడ్ ఇట్ యాక్చువల్లీ. ఐ థింక్
సచిన్ టెండూల్కర్ కూడా పార్టీస్కి వెళ్తాడు, తర్వాత గవాస్కర్ వెళ్ళేది, అందరు వెళ్తుంటారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్, అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్. మీరు ఇంగ్లాండ్ లోనైతే మనందరికి ఛాంపియన్ అది చేస్తున్న తర్వాత సెలబ్రేట్ చేస్తారు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ దాన్ని ఓవర్ డూ చేసి దాన్ని నష్టం జరగకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఇస్ మై వ్యూ అండి కార్తీక్. అంటే గతంలో మనం చూసుకుంటే కనుక ఈ ఐపీఎల్ మ్యాచ్లు అయిన తర్వాత కూడా చాలా వరకు రోడ్లపైకి వచ్చి అమ్మాయిలతోటి అసభ్యంగా ప్రవర్తించినట్టు కూడా వార్తలు వచ్చాయి కదా క్రికెటర్స్. అది మీరు స్పాయిల్ చేసుకుంటారు. మీరు చేయమని చెప్తుందా, బోర్డు చెప్తుందా, ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ చెప్తారా, వాళ్ళ టీచర్స్ చెప్తారా, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారా? యు ఆర్ అన్నెసెసరీ గెటింగ్ టెంప్టెడ్ అండ్ స్పాయిలింగ్ ఇట్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేసినట్టు నేను చూశాను మా క్లాస్మేట్స్ అసలు యాక్చువల్ గా చాలా మంది గంజాయికి డ్రగ్స్ కు అలవాటు పడి వాళ్ళ కెరియర్ ని స్పాయిల్ చేసుకొని ఒక మంచి టాలెంట్ సైంటిస్టులు అయ్యే వాళ్ళు అసలు యాక్చువల్ గా వాళ్ళు 19 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు, బికాస్ దే గాట్ అడిక్టెడ్. ఎవరు చెప్తారు? టీచర్ చెప్తారా, వాళ్ళ పేరెంట్స్ చెప్తారా? ఇప్పుడు మీరు యాజ్ అ పేరెంట్ గా మీ చిల్డ్రన్ మీరు చెప్తారా? మీరు డెఫినెట్లీ ఒక డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేసే ప్రయత్నం చేస్తారు, బట్ మీరు డిసిప్లిన్ ఇన్కల్కేట్ మీరు చేసుకోకపోవడం తోటి మనం ఏం చేయగలుగుతాం? ఎవరైనా బయటికి వెళ్తున్నారంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్ నడిపోతాం చెప్తారు. వాళ్ళు ఫాస్ట్ నడిపి వాళ్ళు స్పాయిల్ చేసుకున్నట్లయితే మీరేం చేస్తారు? సో ఐ థింక్ దే ఆర్ అన్నెసరీ స్పాయిలింగ్ దెమ్ సెల్వ్స్. కొంచెం ఎక్కువ ఓవర్ టెంప్టేషన్ తోటి ఇట్లా జరుగుతున్నాయి తప్పితే బట్ ఎవరు కూడా వాళ్ళ కెరియర్ ని స్పాయిల్ చేసుకోవాలి అని అనుకోరు. పృథ్వీ షా అనుకున్నాడా, కాంబ్లీ అనుకున్నాడా, డెస్టినీ అండి, దట్స్ ఇట్. సంథింగ్ జస్ట్ హ్యాపెన్, దట్స్ ఇట్. అండ్ సుధీర్ గారు చెప్పిన దానికి నా ఎడిషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంకొకటి నవ్ డేస్ చాలా టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ వచ్చినాయి, టాలెంట్ మేనేజర్స్ వచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలా మంది అథ్లీట్స్ ని మేనేజ్ చేస్తూ వాళ్ళ డే టు డే ఒక జర్నీని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అనేది కూడా చాలా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చాలా అథ్లీట్స్ ఎవరైతే అంటే క్రికెట్ అనే కాదు వేరే స్పోర్ట్స్ లో కూడా అథ్లీట్స్ అందరు చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఒకటేసారి వాళ్ళకి అంత కోట్ల రూపాయల డబ్బులు, ఒక ఫేమ్, ఒక సెలబ్రిటీ స్టేటస్, బ్రాండ్స్ కనెక్షన్స్, హెచ్ఎన్ఏ కనెక్షన్స్ వచ్చే లోపల వాళ్ళకి ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియదు. దట్ ఈస్ వేర్ ఐ థింక్ లైక్ ఇలాంటి ఈ సెలబ్రిటీ మేనేజర్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ అది చాలా ఆ ట్రెండ్ ఇండియాలో కూడా చాలా గ్రో అవుతుంది. అండ్ ఐఎమ్ సీయింగ్ దట్ అఫ్ కోర్స్ లైక్ కొంతమంది వాళ్ళ పర్సనల్ చాయిస్ అవ్వచ్చు, ద వే దే గెట్ అంటే గో ఫార్వర్డ్, అది మనం దాన్ని రిస్ట్రిక్ట్ చేయలేము. బట్ లైక్ నో వన్ వాంట్స్ టు ఫాల్ ఇన్ టు అ ట్రాప్, బట్ కొంతమంది పడుతున్నారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు రీసెంట్ గా మనం చెప్పాలంటే కార్తిక్, రీసెంట్ గా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ వాజ్ అలౌడ్ టు టేక్ హిస్ పేరెంట్స్ ఐర్లాండ్ గానీ ఇంగ్లాండ్ వెళ్ళారు. ఎందుకంటే పేరెంట్స్ కొంచెం మనం కంట్రోల్ చేయగలుగుతారు అసలు. లేకుంటే ఏమవుతుంది, చిన్న వయసులో ఈ 16, 17 years 15 years లో మీరు ఏం చేస్తారో మీకే తెలియదండి, మనకే తెలియదు. మనం కూడా కొన్ని తప్పులు చేసి ఉంటాం, చేయలేదని కాదు, బట్ కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. అవి ఓవర్ చేయకుండా ఉండడానికి అందుకే సీనియర్లు సలహాలు ఇస్తున్నారా జూనియర్స్ కి, అమ్మాయిల జోలికి మాత్రం వెళ్ళకండి ఖచ్చితంగా. రవి గారు మీకు ఒక విషయం చెప్తాను. రవి గారు ఇవాళ సానియా మిర్జా అలా ఛాంపియన్ కావడానికి వాళ్ళ పేరెంట్స్ అండి, వాళ్ళ ఫాదర్ ఎప్పుడు కూడా వెంబడి వెళ్ళేవారు. పివి సింధు అలా కావడానికి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా చిన్న టోర్నమెంట్ లో కూడా ఐ స్టిల్ రిమెంబర్, చిన్న టోర్నమెంట్ నుండి పెద్ద టోర్నమెంట్ వరకు ఆమె మెచ్యూరిటీ వచ్చిందాక ఫాలో అవుతూ వచ్చారు. ఆ తర్వాత కోచెస్ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు. సాయినా నెహ్వాల్ విషయంలో అట్లాగే జరిగింది. ఐ థింక్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్ కూడా దే ప్లే ఎ వెరీ కీ రోల్ అండి. సో ఐ థింక్ కొంచెం పేరెంటల్ లోపం కూడా ఉండదని కాదు వాళ్ళు మిస్బిహేవ్ చేయడంలో. కార్తిక్ గారు, అంటే రీసెంట్గా మనం చూసుకుంటే ఇందాక సుధీర్ గారు అన్నట్టుగా అటు వైభవ్ సూర్యవంశీకి కూడా ఉత్తప్ప ఒక ఉచిత సలహా కూడా ఇచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే అమ్మాయిల జోలికి వెళ్ళకు, కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ అని చెప్పి. అంటే ముఖ్యంగా ఇలాంటి దశలో ఉన్నప్పుడు, కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళ వల్లే చాలా మంది కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు. సీనియర్స్ డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఎందుకంటే ఒకసారి ఒక జూనియర్ వచ్చిన తర్వాత అంటే మనం ఆ కల్చర్ చూస్తూ ఉన్నాము. లైక్ అంటే ఇంత ముందు చాలా ఏళ్ల నుంచి మనము ద వే సీనియర్స్ ఆర్ గైడింగ్ ద జూనియర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో డెఫినెట్లీ ఏంటి అంటే కొంతమందికి ఫ్లాంబాయన్సీ ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమంది రెస్ట్రిక్టెడ్ ఉంటారు, కొంతమంది ఉండరు. సో వేరే వాళ్ళు ఎలా వాళ్ళతో వెళ్తున్నారు, హౌ ఆర్ దే ట్రావెలింగ్ ఇన్ దర్ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఐ థింక్ సుధీర్ గారు వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్స్ చెప్పింది ఏంటంటే పేరెంట్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు. పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు పిల్లల్ని, వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తారు, గైడ్ చేస్తారు. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, కోచెస్. వీళ్ళిద్దరూ బ్యాలెన్స్ చేయగలిగితే ఒక అథ్లీట్ ని, అంటే వాళ్ళకి మంచేది చెడేది ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వెళ్తున్నప్పుడు
వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది ఒక అథ్లీట్ ఒక కోచ్ తర్వాత పేరెంట్స్ చెప్పగలితే అథ్లీట్ కి ఐ థింక్ చాలా చక్కగా తయారవుతారు. మనం అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఐ థింక్ డెఫినెట్లీ లైక్ సుధీర్ గారు చెప్పినట్టు సానియా మిర్జా, పివి సింధు, నెహ్వాల్, ఇంకా చాలా మంది ఉన్నారు మనకి అట్లా లిస్ట్ తీస్తే. సో డెఫినెట్లీ ఏంటంటే పాజిటివ్ సైన్ ఉంది, నెగిటివ్ సైన్ ఉంది. అఫ్ కోర్స్ మనం నెగిటివ్ సైన్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక వెళ్ళి ఒక అమ్మాయిని బాధ పెట్టడం అనేది రియల్లీ రాంగ్. ఐ డోంట్ నో ఇన్ వాట్ సిచ్యుయేషన్ థింగ్స్ హ్యాపెన్, బట్ యా ఇట్స్ అ రాంగ్ థింగ్. అండ్ ఆన్ ద అదర్ కాంట్రరీ మనం డ్రగ్స్ గురించి మాట్లాడుకున్నా, ఆల్కహాల్ గురించి మాట్లాడుకున్నా, ఐ థింక్ డ్రగ్స్ షుడ్ నాట్ బి టేకెన్, మెడికేషన్ షుడ్ బి టేకెన్ అండర్ గైడెన్స్. అండ్ ఆల్కహాల్ అంటారా లిమిటెడ్ దీంట్లో తీసుకుని వాళ్ళు గేమ్ ని రెస్పెక్ట్ ఇచ్చి, డే ని రెస్పెక్ట్ ఇచ్చి, టీమ్ ని రెస్పెక్ట్ ఇస్తే ఐ థింక్ దట్ విల్ బి అ వెరీ బిగ్ థింగ్ హ్యాపీ. యా ఎస్ సుధీర్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఏదైనా వివాదాల్లో చిక్కుకున్నటువంటి ప్లేయర్స్ ఉంటే వాళ్ళ యొక్క కాంట్రాక్టులు ఇమ్మీడియట్గా వాళ్ళ బ్రాండ్లు ఏవైతే ఉంటే అవన్నీ కాంట్రాక్టులు రద్దు చేస్తున్నారు ఇమ్మీడియట్గా. కానీ క్రికెట్ బోర్డులు మాత్రం ఎందుకు నిర్ణయాన్ని లేట్గా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాయి? అది ఎవరికి తప్పలేదు. క్రికెట్ బోర్డు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. మీరు అనుకుంటారు బీసీసీఐ కూడా చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటున్నారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఏదైనా ప్లేయర్ తప్పు చేస్తున్నారంటే ఎవరికైనా తప్పిందా చెప్పండి. శ్రీశాంత్ విషయంలో జరగలేదా? శ్రీశాంత్ ను బ్యాన్ చేయలేదా? మనం ఎన్ని కేసులు వేయలేదు? మహమ్మద్ అజరుద్దీన్ విషయంలో జరగలేదా? ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారండి. దేన్ని కూడా అసలు యాక్చువల్ గా వాళ్ళు వదిలిపెట్టలేదు. ఏ స్పోర్ట్స్ పర్సన్ కూడా తప్పు చేసిన వాళ్ళని అసలుకి పనిష్మెంట్ ఇవ్వకుండా, బ్యాన్ చేయకుండా ఎవరిని కూడా వదిలేదు. అండ్ ఆ తర్వాత వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు బయటపడ్డారు తప్పితే, బట్ ఇమీడియట్ బ్యాన్ అనేది, ఇమీడియట్ సస్పెన్షన్ అనేది ప్రతి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. బోర్డు అయితే క్రికెట్ విషయంలోనైతే చాలా సీరియస్ గా జరుగుతుంది. ఇప్పుడు ఐపీఎల్ ఎవరైనా ఇమీడియట్ గా పట్టుబడాలంటే ఇమీడియట్ గా దాన్ని బ్యాన్ చేస్తున్నారు. సో ఐ థింక్ దే ఆర్ టేకింగ్ స్ట్రిక్ట్ యాక్షన్ చేసుకోకుండా అయితే ఉండటం లేదు బోర్డు అయినా. ఈవెన్ క్రికెట్ బోర్డు అయినా కాదు, మీకు అసోసియేషన్, హాకీ అసోసియేషన్ అయినా కానీ, అథ్లెటిక్స్ అసోసియేషన్ అందరూ కూడా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ వాళ్ళు డిసిప్లిన్ గా ఉండాలి అని చెప్పి ఐ థింక్ మొమెంటం ఇస్తూనే ఉన్నారు. అంటే దాని విషయంలో ఎవరిని కూడా స్పేర్ చేయడం లేదు నేను అనుకుంటాను. ఐ థింక్ ఇప్పుడు మనం రెజ్లింగ్ ఫెడరేషన్ ఇష్యూ కూడా చూస్తున్నాము, లైంగిక వేధింపులు దాని గురించి. రెజ్లర్స్ అందరు వెళ్ళి వాళ్ళు ప్రతిభూషణ్ మీద. సో ఐ థింక్ ప్రూవెన్ అండ్ హిస్ బీన్ అవుట్ ఆఫ్ ద ఫెడరేషన్ రైట్ నౌ. సో డెఫినెట్లీ అంటే యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. బట్ పాలిటిక్స్ తర్వాత పవర్ఫుల్ పీపుల్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. ఎస్, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే సెలబ్రిటీలు అయిన తర్వాత కేసులు పక్కదారి పట్టించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పోరెల్ది కూడా అటు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయకతే డైరెక్ట్గా కోల్కతా కోర్టుకి అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. అంటే సెలబ్రిటీ అయితే ఎందుకు అంతగా కోర్టులు కూడా ఇచ్చేస్తున్నాయి? అది పోలీస్ అది సెలబ్రిటీ అని స్పెసిఫిక్ గా మనము ఇచ్చేక్కర్లేదు. బట్ ఏంటంటే దే కమ్ ఇన్ టు ఎ పొజిషన్, వాళ్ళు ఏంటంటే ఆ ప్రాసెస్ లో తప్పు చేసిన దాంట్లో ఇవన్నీ యాడ్ ఆన్ తప్పులు అనమాట. సో వాళ్ళ పేరు దాంట్లో నుంచి తీసుకోవటము, తర్వాత ఎఫ్ఐఆర్లు లేకుండా చేసుకోవటము, జ్యుడిషియల్ దాంట్లోకి ఈ దాంట్లో ఇంకా ఎక్కువ తప్పులు చేస్తున్నారు వాళ్ళు. సో ఐ థింక్ ఆ గైడెన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ అనేది కరెక్ట్ గైడెన్స్ అనేది ఇనీషియల్ స్టేజెస్ నుంచి ఇవ్వగలితే, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు సుధీర్ గారు చెప్పినట్టు పేరెంట్స్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్, కోచెస్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. సో అక్కడి నుంచి ఇలాంటి పిల్లల్ని ట్రైన్ చేయగలితే ఐ థింక్ దే విల్ బికమ్ వెరీ గుడ్. అండ్ మీరు చెప్పినట్టుగా స్టార్టింగ్ కార్తిక్ గారు స్టార్టింగ్ లోనే చెప్పారు, మన లాస్ కూడా కొంచెం డిలే చేసేటటువంటి లాస్, అంటే ఇమీడియట్ గా మీకు డెసిషన్ ఇచ్చేటటువంటి సిస్టమ్ లేదు మనకు ఏదైనా తప్పు చేసిన తర్వాత. సో యూ హావ్ టు వెయిట్ ఫర్ ఎవ్రీథింగ్. కొన్ని మనకు ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటిని ఫాలో కావాల్సిందే. ఆ తర్వాతనే మీకు డెసిషన్ తీసుకుంటారని. కానీ మీకు ఇప్పుడు అమెరికాలో జరిగినట్టు, దుబాయ్లో జరిగినట్టు ఆన్ ద రోడ్ మీకు ఒక కోర్టు రావాలి, ఇమీడియట్ అటువంటి సిస్టమ్ లేదు కనుక వీ హావ్ టు వెయిట్. దాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాల్సిందే, బికాస్ తప్పదు అది అసలు. కొన్ని చోట్ల కొన్ని డెసిషన్స్ కొరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది రవి. అంటే సుధీర్ గారు, ఇప్పుడు ఒక ఆటగాడి పైన, ఒక స్టేట్కి సంబంధించి లేదంటే మన తెలంగాణకు సంబంధించిన ఆటగాడి పైనే ఒక ఇలాంటి ఆరోపణలు వచ్చాయనుకోండి, స్టేట్ బోర్డు ఏమైనా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నిజాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారా? డైరెక్ట్గా అతని తరపున ఏదైనా లాయర్ని పెట్టి వాదించే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? మనం ఇటువంటి ఇన్సిడెంట్స్ విన్నాం. ఐ థింక్ ఒక 5-6 years ఎగోనో 10 years ఎగోనో 2014 ఒకసారి వెళ్ళినట్టయితే గుంటూరులోనో ఎక్కడో ఒక టోర్నమెంట్ జరిగింది. అప్పుడు కొన్ని బయటపడ్డాయి అసలు. యాక్చువల్గా ఒక కోచెస్ ప్రూఫ్ లేనంత వరకు మీరు ఏం చేయలేదు. ప్రూఫ్ దొరికిందంటే ఇవాళ ప్రూఫ్ దొరకడం అనేది కష్టమేం కాదు రవి. యూనో
మనకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రూఫ్ ఇమీడియట్ గా మీకు తెచ్చుకోవడానికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కనుక ఐ థింక్ ఎవ్రీబడికి ఆ ఫియర్ అనేది ఉంది డెఫినెట్లీ. అంటే ఒక ఫియర్ లోనే ఉంటారు ఎవరైనా కానీ. అంటే నేను తొందరగా బయటపడతాను, తొందరగా తప్పు నాకు దొరికిపోతుంది అన్నటువంటి ఆ ఫియర్ కూడా అథ్లెట్స్ కానీ మిగతా వాళ్ళకి ఉంది. ఎవరైతే అందుకనే అసలు రైతులకు పీపుల్ ఆర్ అక్కడ ఉన్న కొన్ని అలా జరుగుతున్నాయి. జరగడంతో మనం కాబట్టి తప్పేలేం కదా. దీని లోతుగా విచారణ చేసి 100 లో 99 అయితే కేర్ఫుల్ గా ఉన్నారు. ఎవరు బాధ్యులు వాళ్ళ 1% కేర్ఫుల్ గా లేకపోవడంతో జరుగుతుంది. మీరు ఏం చేస్తారు? యూ కాంట్ కొన్నిటిని మనం ఎస్కేప్ కూడా చేసుకోలేము అసలు. రైతులు Yeah. Yes. చేసిన Karthik ప్లాట్ 6 ఎకరాలకి రైతులు ఎస్ ఐ థింక్ సుధీర్ గారు చాలా చక్కగా కవర్ చేశారు. మీరు పోరాటం చేస్తున్నారు కూడా పెద్ద సో ఇప్పుడు జుడిషియల్ అంటారా కొన్ని చోట్ల యా అంటే అన్ఫార్చునేట్లీ కొన్ని కేసెస్ డిలే అవుతున్నాయి. బట్ ఉమెన్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఉమెన్ కేసెస్ కోర్ట్స్ చాలా ఫాస్ట్ గా యాక్ట్ చేస్తున్నాయి. వాళ్ళు డెసిషన్స్ కానీ అవి ఐ థింక్ లైక్ పోస్కో కేసెస్ కానీ ఇవన్నీ చాలా యాక్టివ్ గా ముందరికి వెళ్తున్నాయి. డెఫినెట్లీ లైక్ ఐ థింక్ లైక్ ఈవెన్ ఇప్పుడు ఇక్కడ మన దగ్గరకు అయ్యే ఇష్యూస్ కూడా ఐ థింక్ సమ్వేర్ లైక్ డెసిషన్స్ హ్యాస్ టు కమ్ వెరీ ఫాస్ట్. అంటే నేనేమంటానంటే ఇంకొకటి ఈ సోషల్ మీడియా కొంచెం పవర్ఫుల్ గా అయిపోయిన తర్వాత కొన్ని అన్నింటినీ కూడా భూతత్వంలో పెట్టి చూసినట్టుగా కూడా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిటికి కొన్ని ఉండాలి, చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్, చిన్న చిన్న ఎంజాయ్మెంట్, వాటిని అన్నింటినీ కూడా భూతత్వంలో పెట్టి చూడకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశం కూడా నాది. దట్స్ వాట్ క్రికెటర్స్ సెడ్ యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్మోక్ చేస్తున్నప్పుడు వీడియో తీసి దాన్ని పెట్టడం, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరినో మ్యాచ్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ కావచ్చు, సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఒక ఫ్యాన్ వస్తే వాట్ ఈస్ దాన్ని వీడియో చేసి చూపుతారా? వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. అట్లా చేయకుండా చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా అంటే సుధీర్ గారు సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ జీవితాలు కూడా బయట ప్రపంచం చూడాలని కోరుకుంటది కదా. బయట ఎలా ఉంటాడు అన్నిటిని అంటే మీరు దాన్ని ఏమంటారంటే ఎక్స్ట్రాగా చేయడం అనేది దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో కావాలి మీడియా కూడా డెఫినెట్లీ. అంటే చేయడం కూడా ఇట్స్ నాట్ ఫేర్. యా అంటే మన దగ్గర క్రికెట్ అంటే అభిమానం పిచ్చి ఉంటుంది కాబట్టి మా క్రికెటర్ ఏం చేస్తున్నాడు, ఆయన బయట ఏం చేస్తాడు, లోపల ఎలా ఉంటాడు, ఆయన హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆయన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, టోటల్ గా ప్రతిదీ ఎంక్వైరీ చేస్తారు కదా. కాదు నేనేమంటానంటే రవి, మీకు సొసైటీకి ఏదైనా మంచి నేర్పేది ఉన్నటువంటి దాన్ని మీరు హైలైట్ చేస్తున్నారంటే ఓకే. విరాట్ కోహ్లీ స్మోక్ చేస్తున్నప్పుడు మీరు వీడియో తీస్తే వాట్ విల్ యూ లర్న్ ఫ్రమ్ దట్? టెల్ మీ యాక్చువల్లీ వాట్ ఈస్ ఇట్ టీచింగ్ యూ? చెప్పండి, మీరు ఏం నేర్చుకుంటారు చెప్పండి. లెట్ హిమ్ ఎంజాయ్. అతను స్మోక్ చేయకూడదా, డ్రింక్ చేయకూడదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభిమాని వస్తే అభిమాని హక్ చేయకూడదా? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ యాక్చువల్లీ? ఆమె ఏమైనా చేస్తున్నాడు అది వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? మీరు దాన్ని హైలైట్ చేసి సొసైటీకి ఏమైనా నేర్పే ఇష్యూ అని చెప్పండి మీరు అసలు. సొసైటీని మీరు ఒక మంచి దారిలో పెట్టేటటువంటి ఇష్యూని మీరు ఎంత హైలైట్ చేసా పర్వాలేదు, బట్ చిన్న చిన్న వాటిని మీరు దాన్ని భూతత్వంలో పెట్టి అనవసరంగా హైలైట్ చేస్తే ఇట్స్ నాట్ ఫేర్. కార్తిక్ గారు చెప్పండి. అంటే ఏదైనా సరే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఒక కేసు వచ్చిన తర్వాత దానిపైన రియాక్ట్ అయ్యి తర్వాత నిజమా కాదా ఇవన్నీ చూసే కంటే ఇటు బీసీసీఐ కానీ లేదంటే స్టేట్ బోర్డులు కానీ ఇవన్నీ కూడా ముందే అక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళకు పిలిచి ఏది మంచి ఏది చెడు అనే ఒక కౌన్సిలింగ్ లాగా ఏర్పాటు చేయొచ్చు కదా. సో యూజువల్ గా ప్రతి ఒక్క అంటే క్రికెట్ కి సంబంధించి అంటే వేరే ఫెడరేషన్స్ లో ఎక్కువ లేదు కానీ క్రికెట్ కి సంబంధించి ప్రతి ఒక్క ప్లేయర్ కి ఓరియంటేషన్ ఉంటుంది. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, తర్వాత లైక్ ఎలా కమ్యూనికేట్ చేయాలి, సో ఎలా వెళ్ళాలి, ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అనేది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 100% ఉంటుంది ప్రతి ఒక్క ప్లేయర్ కి. దట్ ఈస్ వేర్ అంటే మనము బీసీసీఐ ఇండియన్ క్రికెట్ కి వచ్చే లోపల దట్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ వీఆర్ సీయింగ్ కంపేర్ టు అదర్ క్రికెటింగ్ నేషన్స్. సో డెఫినెట్లీ అది ఉంది. సో ఇప్పుడు ఈ అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడు అంటే దట్ ఈస్ హిస్ పర్సనల్ చాయిస్. వీ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ దట్. సో దానికి బీసీసీఐ ఎలా రియాక్ట్ అవుతుంది లేకపోతే బోర్డు ఎలా రియాక్ట్ అవుతుంది అంటే దే విల్ వెయిట్ అండ్ వాచ్. అక్యూజేషన్ వచ్చింది, అక్యూజేషన్ కి తగ్గట్టు ఎందుకంటే వాళ్ళ ఉన్న బీసీసీఐకి ఉన్న లా ప్రకారము వాళ్ళకున్న ఎస్ఓపి ప్రకారము అక్యూజేషన్ వస్తే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు అలాంటి యాక్షన్ తీసుకుంటారు 100%. అది జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత దానికి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో 100% వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ బీసీసీఐ ఇస్ గోయింగ్ టు రియాక్ట్ ఆన్ దిస్.
సుధీర్ గారు చెప్పండి, అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ లేదంటే సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో ఉన్నటువంటి క్రీడాకారులపైన ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి వార్తలు ఉన్నాయి. కానీ మన దగ్గర మాత్రం అలాంటి యాక్షన్ తీసుకోరు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. నిజమేనా? ఐ డోంట్ అగ్రీ. నేనైతే దీన్ని ఒప్పుకోనండి రవి గారు, అసలుకి ఒప్పుకోను. Exactly. నేను అనుకుంటాను ఇండియన్ ఆల్ స్పోర్ట్స్ బాడీస్ కూడా చాలా స్టన్ గానే బిహేవ్ చేస్తున్నాయి, యాక్షన్ తీసుకుంటున్నారు కనుకనే కొంచెం డిసిప్లిన్ అనేది మనం స్పోర్ట్స్ లో చూస్తున్నాం. మీకు బీసీసీఐ ఎవరికి పనిష్మెంట్ ఇవ్వకుండా ఇవన్నీ వదిలేయలేదు. మీకు మిగతా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా టెన్నిస్ అసోసియేషన్ వదిలేయలేదు, తర్వాత హాకీ అసోసియేషన్ వదిలేదు, అథ్లెటిక్స్ అందరూ కూడా డెఫినెట్లీ కొన్ని ప్రోటోకాల్స్ పెట్టారు. వాటిని ఎవరైతే ఫాలో కావటం లేదు వాటికి డెఫినెట్లీ పనిష్మెంట్ అనేది తప్పటం లేదు. యా మేబీ మన సిస్టమ్ కొంచెం స్లోగా ఉండటంతో కొంచెం స్లోగా ఇట్స్ హ్యాపెనింగ్, అంతేగాని ఇమీడియట్ గా మనకు రిజల్ట్ అనేది తెలియటం లేదు. కానీ బట్ మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్లీ పనిష్మెంట్ అనేది అందరికీ ఉంది. అండ్ ఐ థింక్ దే ఆర్ గెటింగ్ పనిష్డ్, దే ఆర్ గెటింగ్ బ్యాన్, దే ఆర్ గెటింగ్ పనిష్డ్. మేబీ అంత సివియర్ వేలో కాకుండా కానీ అంటే కొన్ని రూల్స్ ఎట్లా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్ లో పనిష్మెంట్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది అసలు. సో అక్కడ అంత పనిష్మెంట్ మనకు ఉండకుండా కానీ బట్ పనిష్మెంట్ అనేది అందరికీ ఉంటుంది, బ్యాన్ అనేది జరుగుతుంది. ఐ థింక్ అందరినీ కూడా ఒక మంచి బాటలో నడవడానికి అన్ని బోర్డ్స్ ప్రయత్నిస్తున్నాయి కనుకనే ఇండియన్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ దే ఆర్ గెటింగ్ మెడల్స్. రియల్ గా చెప్పాలంటే ఇప్పుడు రియల్ గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఎక్కువగా డోపింగ్ టెస్ట్లు ఇక్కడనే బయటపడుతున్నారు. బట్ అయినా కానీ దాంట్లో మంచి వాళ్ళు అయితే ఉన్నారు కదా, మంచి వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, మెడల్స్ గెలుస్తున్నారు. అంటే ఐ థింక్ మీరు అసోసియేషన్స్ ను మెచ్చుకోవాల్సిందే. అండ్ పర్సనల్ కోచెస్, ఇంతకుముందు కార్తిక్ గారు చెప్పినట్టు పర్సనల్ కోచెస్ ను కూడా పెట్టుకుంటున్నారు, పర్సనల్ ఫిట్నెస్ వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పివి సింధు అంత లెవెల్లో రీచ్ కావడానికి పుల్లల గోపీచంద్ తోటి కొంచెం వివాదం కదా, తర్వాత పర్సనల్ ఫిట్నెస్ కోచ్ ని పెట్టుకుంది, ట్రైనింగ్ తీసుకుంటుంది. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఇట్ అండి. అంటే అచీవ్ చేయడానికి, దేశాన్ని ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్ లో ఉంచడానికి స్పోర్ట్స్ పర్సన్స్ కూడా కష్టపడుతున్నారు. కొంతమంది ఉంటారు కదా, వేలలో కోట్లలో ఓట్లు ఇద్దరు ఉంటారు, మీరు వాళ్ళను మీరు ఆపలేరు. అండ్ వాళ్ళకి పనిష్మెంట్ మాత్రం తప్పటం లేదండి. కార్తిక్ గారు, అంటే ఐపీఎల్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆటగాళ్ళు డబ్బుల పైన ఉన్నంత శ్రద్ధ ఆటపైన లేదు అని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎంతవరకు చూడాలి? అంటే ఓకే, ఐపీఎల్ ఒక ప్లాట్ఫామ్ అని ప్రతి ఒక్క ప్లేయర్ కి తెలుసండి. అండ్ ఐపీఎల్ తర్వాత ప్రతి ఒక్క ప్లేయర్ 99% ఆఫ్ ద ప్లేయర్స్ వాళ్ళ డ్రీమ్ ఇండియన్ టీమ్ ఆడటం. సో ఐపీఎల్ ఒక ప్లాట్ఫామ్ కాబట్టి డెఫినెట్లీ మనం చాలా ఆ చేంజ్ కూడా చూస్తున్నాం ఇండియన్ టీంలో. రీసెంట్ పాస్ట్ లో ఒక డిఫరెంట్ ఇష్యూ ఇంజురీస్ అది పక్కన పెట్టేస్తే మనం చాలా చేంజ్ చూసాం. ద వే ఫిట్నెస్ డెవలప్ అవ్వటము, టెక్నిక్ డెవలప్ అవ్వటము. సో నాకు తెలిసినంత వరకు ప్లేయర్స్ ఐపీఎల్ తర్వాత వాళ్ళ జర్నీని లైట్ గా తీసుకోవట్లేదు, ఇంకా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే అల్టిమేట్లీ ఇండియాకి ఆడాలి, ఒక వరల్డ్ కప్ ఆడాలి, వరల్డ్ కప్ గెలవాలి. ఇది ప్రతి ఒక్క ప్లేయర్ డ్రీమ్. ఐ థింక్ ఆ రిజల్ట్ మనం చూస్తున్నాం. ఎందుకంటే మనకు తెలియని ప్లేయర్స్ ఐపీఎల్ నుంచి వచ్చి ఇవాళ ఇండియాకి ఆడుతున్నారు. సో డెఫినెట్లీ అది నాకు తెలిసినంత వరకు ప్లేయర్స్ చాలా సీరియస్ గానే తీసుకుంటున్నారు ఐపీఎల్. అండ్ అఫ్ కోర్స్ కెరియర్ అంటారా, ఇందా నుంచి డిస్కస్ చేసుకుంటున్నట్టు కొంతమంది దారి తప్పినప్పుడు అందరి చేతిలో లేదు, అది లైక్ అది వాళ్ళ ఓన్ చాయిస్. అది అబ్సల్యూట్లీ. కార్తిక్ గారు దానికి యాడ్ చేయాలంటే మీకు ఇన్స్టెంట్ సక్సెస్ వచ్చేది ఐపీఎల్ నుంచే. మీరు ఒక స్టార్ ఓవర్ నైట్ స్టార్ కావాలంటే ఓన్లీ ఐపీఎల్. ఆ సక్సెస్ ఇలాంటి వాటికి కారణం అవుతుంది. కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరి విషయంలో జరగదు. 999 మంది దాన్ని ఉపయోగించుకుంటారు, ఎవరో ఒకళ్ళు అవుతున్నారు తప్పితే మీకు 999% అయితే పర్సన్స్ అయితే డెఫినెట్లీ వాళ్ళు దాన్ని కెరియర్ గా మార్చుకొని వాళ్ళు డెవలప్ అయ్యే ప్రయత్నమే చేస్తున్నారు తప్పితే వాళ్ళు దాన్ని తప్పటం లేదు. నేను అంటాను అసలు పర్సనల్ గా కూడా ఇది ఒక ఇన్స్టెంట్ సక్సెస్. మీకు ప్లాట్ఫామ్ ఇమీడియట్ గా, అంటే ఇవాళ మీరు ఓవర్ నైట్ కాకుండా కూడా, ఓవర్ నైట్ అంటే ఒక నైట్ కూడా అవసరం లేదు అసలు, ఆ మూమెంట్ లోనే మీరు సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి అంటే దిస్ ఇస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ ఫర్ యూ యాక్చువల్లీ. సుధీర్ గారు, ఇంకో క్వశ్చన్ మీకు. అయితే మన క్రికెటర్లు విదేశీ టూర్లకు వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్లను తీసుకెళ్లడం వరకు పర్మిషన్ ఇస్తే ఓకే, కానీ గర్ల్ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు. అంటే దానివల్ల ఆట తీరు దెబ్బతినట్లేదా? ఇప్పుడు మారాయండి, ఇప్పుడు రూల్స్ మారాయి. ఇప్పుడు గతంలో ఎట్లా ఉండేదంటే 90s ఎర్లీ మిడ్ 90s వరకు కూడా అసలు యాక్చువల్ గా ఇద్దరిద్దరు ఉండేది రూములలో. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు సింగిల్ అకామిడేషన్స్ ఇస్తారు ఎవరికైనా. ఈవెన్ మీరు కమెంటరీ ఫీల్డ్ లో కూడా ఫస్ట్ 90s లో ఆల్ ఇండియా రేడియో కమెంటరీ చెప్పేవాళ్ళు వాళ్ళకు వెళ్ళినప్పుడు ఇద్దరిద్దరిని ఉండేమో మనడు. గవాస్కర్ విశ్వనాథ్ తోటి ఉండేది, విశ్వనాథ్ కపిల్ దేవ్ తోటి ఉండేది, కపిల్ దేవ్. అది మిడ్ 90s నుంచి కొంచెం వాళ్ళ ఫ్రీడమ్ అనేది ఉండాలి డెఫినెట్లీ. ఇప్పుడు ఏమవుతుందంటే టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏంటంటే అప్పుడు టైం రిలాక్సేషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇప్పుడు
మీరు ఒకే టాయిలెట్ ఇద్దరు ముగ్గురు ఉపయోగించుకోవాలంటే మీరు దాన్ని అడ్జస్ట్ కాలేరు అసలు. అందుకనే ఎవరి రూమ్ వాళ్ళకి ఇస్తున్నారు, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తున్నారు. సో ఆ ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ నథింగ్ రాంగ్. వైఫ్స్ ని తీసుకుపోవడంలో తప్పేమున్నా చెప్పండి, తప్పే లేదు. బట్ వైఫ్స్ ని మీరు ప్లే సమయంలో మాత్రం వాళ్ళతో ఉంచారు. ప్లే వైఫ్స్ ఓకే, గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఐ డోంట్ థింక్ సో. అందరికి ఎంతమంది ఉంటారు, అందరికి ఏమి ఉండరు, వాళ్ళు ఇద్దరు ఉన్న వాళ్ళు. నేను అంటే అది పర్సనల్ చాయిస్ అండి. ఐ థింక్ పర్సనల్ చాయిస్ ని మీరు దాన్ని రెస్ట్రిక్ట్ చేయకూడదు. నేనేమంటారు, దాని ఎంతవరకు నష్టం కలిగించడం లేదో ఐ థింక్ యూ కెన్ గో అహెడ్ విత్ దట్. అంటే ఆట తీరు దాని వల్ల దెబ్బ తినట్లేదు అంటారు. అంతే, ఆట పైన ప్రభావం చూపినప్పుడు వాట్ ఈస్ రాంగ్. ఇంతకుముందు మనం డ్రింకింగ్ విషయం కూడా మాట్లాడాం. పీపుల్ దేర్ వర్ ఎగ్జాంపుల్స్ యాక్చువల్లీ 5 గంటల వరకు 4 గంటల వరకు కూడా డ్రింక్ చేసిన వాళ్ళు, బట్ మార్నింగ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాస్ గుడ్ యాక్చువల్లీ. వాట్ రెస్ట్రిక్టెడ్, వాట్స్ రాంగ్ విత్ దట్? I'll add on something to this, Sudhir garu. So the thing is, last time Olympics అయినప్పుడు, like last season Olympics అయినప్పుడు, Olympic committee has released one oka news release చేసింది. So every year, every Olympics ki they release 10,000 condoms. Okay, last Olympics ki 10,000 condoms were done in 10 days. Yeah. Brazil lo prostitution was made legal at the Olympic time for athletes. Okay, these are the facts of the sport. Okay, prostitution legal చేశారు for athletes. Okay, they బ్రెజిల్లో ఒలింపిక్స్ అయినప్పుడు ప్రాస్టిట్యూట్స్ కి దే లీగలైజ్డ్ దేర్ ప్రాస్టిట్యూషన్, దేర్ లీగల్ లైసెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి టెస్ట్ చేసి వాళ్ళని స్పోర్ట్స్ విలేజ్ కి ఒక టైంలో పంపించారు. సో బికాస్ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, మనం గర్ల్ ఫ్రెండ్స్, వైఫ్స్ అని డిఫరెన్స్ ఉన్నప్పుడు ద థింగ్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ ఎవ్రీ అథ్లీట్, సో వాళ్ళకి ఒక మెంటల్లీ ఫిజికలీ దే నీడ్ సమ్వన్ హూ ఇస్ సపోర్టింగ్ దెమ్ ఎట్ ప్రెషర్ పాయింట్. అంటే ఇవాళ మెంటల్ ప్రెషర్ ఉంటుందంటే ఒక మ్యాచ్ ఆడే టైంలో, సో ప్రాబబ్లీ మెంటల్లీ లైక్ యాజ్ ఒక తోడుగా వెనక నుంచోటం కూడా చాలా ఇంపార్టెంట్. నా ఉద్దేశంలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్ళటంలో తప్పేం లేదు. సో పర్సనల్ చాయిస్, వాళ్ళు కలిసి ఉంటారా ఉండట్లేదా అనేది దట్స్ దేర్ పర్సనల్ చాయిస్. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద మ్యాచ్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రాంగ్ థింగ్. సుధీర్ గారు, అండ్ అలా కాకుండా మీకు యూ రిమెంబర్ ఐ థింక్ కార్తిక్ గారు 2011 గ్యారీ కర్స్టన్ కోచ్ గా ఉన్నప్పుడు థాయ్ మసాజ్ కూడా అలౌ చేశారు. వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఎగ్జాక్ట్లీ, వెరీ ట్రూ, వెరీ ట్రూ, వెరీ ట్రూ. వాట్స్ రాంగ్ ఇన్ దట్ యాక్చువల్లీ? ఐ థింక్ మనం చేయించుకోమా అంటే, మనం అంటే లాను బ్రేక్ చేయకుండా మీరు ఏది చేసినా గానీ తప్పు కాదు. అంటే కాదు, మీరు ఏ తప్పు అంటే మీరు తప్పుగా అంటే క్లియర్ తప్పుగా కానంత వరకు మీరు చిన్న చేస్తున్నారంటే దాన్ని, అదే ఇంతకుముందు చెప్పాం కదా, ప్రతి దాన్ని మనం భూతత్వంలో పెట్టి చూడకూడదండి అసలు. ఎవ్రీబడి డస్. సుధీర్ గారు చెప్పండి, అంటే మనం గతం గురించి మాట్లాడితే కనుక లూక్ పోమర్స్ గానీ, బ్యాచ్ గానీ, మకాయా ఎంతిని 5-star హోటల్స్ లో టాయిలెట్స్ లో సీసీ కెమెరాలు పెట్టినటువంటి అవుతుంది. అది ఇట్స్ రాంగ్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అట్లా కాకూడదు. సుధీర్ గారు చెప్పండి, అంటే గతం గురించి మాట్లాడితే కనుక లూక్ పోమర్స్ కానీ, ఇక బ్యాచ్ కానీ, మకాయా ఎంతిని కానీ, వీళ్ళందరి పైన సందీప్ లామిచానే వీళ్ళందరూ కూడా కొన్ని దాంట్లలో కేసులో ఇరుక్కున్నారు. మళ్ళీ నిర్దోషులుగా కొంతమంది బయటకు వచ్చారు, కొంతమందికి శిక్ష పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళందరినీ చూసి మనం అంటే రాబోయే క్రికెట్ తరాలకు కానీ, లేదంటే ఇప్పుడున్న క్రికెటర్లు కానీ ఏం నేర్చుకోవాలి? ఒకటి ఏం నేర్చుకుంటారు చెప్పండి. అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ట్యూటర్ అన్నట్టు వాళ్ళు నేర్చుకోవాలండి. అంటే కొన్ని మనం స్వతహాగా నేర్చుకున్నట్టు ఉంటాయి, మీకు ఎవరు నేర్పరు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా టీచర్ 100 మంది ఉంటే 100 మందిని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేస్తాడు, కానీ 100 మందిలో ఎవరో దారి తప్పినట్లయితే ఆ టీచర్ మీరు తప్పు పట్టడం అనేది మంచిది కాదు అసలు. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. సో నేనేమంటానంటే 1999 తర్వాత అజర్ వాళ్ళని బ్యాన్ చేసిన తర్వాత కూడా, మనం 2000 IPL స్టార్ట్ అయిన తర్వాత కూడా మనం ఫిక్సింగ్ కేసులో దొరికిన వాళ్ళని చూసాం. అందులో చూడలేదు అసలు. సో కొన్ని పాస్ట్ నుంచి కూడా నేర్చుకోని వాళ్ళు ఉంటారు, ప్రజెంట్ జరుగుతున్నప్పుడు కూడా నేర్చుకోని వాళ్ళు ఉంటారు. సో దాన్ని మీరు ఏం చేయలేరు, కొన్నిటిని మనం కంట్రోల్ చేయలేము, మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి. బట్ 99% వరకు అయితే 99.9999% వరకు కూడా నేనేమనుకుంటానంటే ఆర్గనైజేషన్స్, బోర్డ్స్ అన్ని కూడా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తూ స్ట్రిక్ట్ గా ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అండ్ ఆ విషయంలో కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ప్లేయర్స్ కూడా కొంచెం జాగ్రత్త వ్యవహరిస్తున్నారు, వ్యవహరించడం లేదని కాదు. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని మీరు డెస్టినీ అంటారా, లేకుంటే తప్పుదారి పట్టడంలో, వాట్ ఎవర్ యూ డిస్క్రైబ్ ఇట్, యాక్చువల్లీ అలా కొంతమంది విషయంలో జరుగుతుంది. జరగకుండా ఉండాలని మనం కోరుకుందాం. దట్స్ ఇట్.
యా ఎస్ కార్తిక్ గారు, అంటే ఈ డోపింగ్ గీపింగ్ అవన్నీ పక్కకు పెడితే మహిళల పైన ఇలా వేధింపులు చేశారు క్రికెటర్లు అని చెప్పి ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు క్రీడా బోర్డులు నిజంగానే అంటే ఏదైనా కానీ బీసీసీఐ కానీ స్టేట్ బోర్డు కానీ ఏవైనా కానీ సొంతంగా కొన్ని కమిటీలను వేసి 30 నుంచి 60 రోజుల్లో ఈ కేసులకు సంబంధించి ఏవైనా నిర్ణయం తీసుకునేలా ఏవైనా రూల్స్ తెచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే చూడండి, ఇప్పుడు ఒక 1000 కేసెస్ లో ఒక కేసు వచ్చినప్పుడు బీసీసీఐ కూడా ఏం చేస్తుంది అంటే దే విల్ వెయిట్ టిల్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్ కమింగ్ అవుట్. సో డెఫినెట్లీ ఇనీషియల్ గా అక్యూజేషన్ వచ్చినప్పుడు, ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు ఒక కైండ్ ఆఫ్ అన్ యాక్షన్ ఏదైతే బీసీసీఐ తీసుకోవాలో అది 100% తీసుకుంటుంది. తనని మ్యాచ్లో ఆడనీయకపోవటము, తర్వాత తనకి డిసిప్లినరీ యాక్షన్ మీద ఒకటి ఇచ్చేయటము, కాలింగ్ చేయటము, ఇవన్నీ చేస్తారు. కమిటీస్ ఇలాంటివి ఎప్పుడు వస్తాయంటే దెర్ ఇస్ ఎ లార్జర్ థింగ్ హ్యాపెనింగ్. అంటే ఒకటేసారి ఒక పెద్ద టీం వెళ్ళి ఒక 4-5 అమ్మాయిలని ఏదో వాళ్ళు ఇది చేశారు, మొలెస్టేట్ చేశారు, లేకపోతే ఏదో అయ్యింది. అలాంటి టైంలో డెఫినెట్లీ ఒక కమిటీ పెడతారు, దానికి ఒక జడ్జ్ని ఇది చేస్తారు, దానికి లా ప్రకారం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటారు. ఇప్పుడు ఒక కేసు మనకు వచ్చింది, ఈ కేసు ఒక ఉమెన్ కి సంబంధించి తను అక్యూజ్ చేసింది. సో ఈవెన్ బీసీసీఐ కూడా వెయిట్ చేస్తుంది టిల్ ఇట్ ఈస్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఈస్ కమింగ్ అవుట్. ఒకసారి నిజంగానే ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చింది, తను ప్రూవ్ అయ్యాడు, తను అరెస్ట్ అయ్యాడు అంటే డెఫినెట్లీ తనని లైఫ్ లాంగ్ బ్యాన్ చేయటము, తనకి ఏదైతే పెన్షన్ కానీ లేకపోతే ఏదైతే తను ఒక శాలరీ స్కీమ్ లోకి వస్తున్నాడో అవన్నీ కట్ చేయటం అవన్నీ చేస్తారు వాళ్ళు. యా ఎస్, ఇక మనం అంటే ఈ టాపిక్ నుంచి బయటకు వచ్చేస్తే కొద్దిగా అందరికీ మైండ్లో ఉన్న ప్రేక్షకులకు కానీ నాతో పాటు అందరికీ ఉన్నది, ఇండియన్ క్రికెట్ టీంకి గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత పూర్తిగా దెబ్బతింది టీము, అందుకే రాబోయే రోజుల్లో వివిఎస్ లక్ష్మణ్ కోచ్గా వస్తున్నారు అని చెప్పి. అయితే నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఫ్యూచర్లో లక్ష్మణ్ వస్తే ఇండియన్ టీం మళ్ళీ పట్టాలకి అవకాశాలు ఉన్నాయి? సుధీర్ గారు, ఐ థింక్ గంభీర్ హాస్ డన్ ఏ గుడ్ జాబ్ అండి. గంభీర్ అయితే అంత పెద్ద యాజ్ ఎ కోచ్ గా ఒక బ్యాడ్ జాబ్ చేశాడని నేను అనుకోను. కొంతమంది కోచెస్ 100% సక్సెస్ ఉంటుంది, కొంతమందికి 90 ఉంటుంది, కొంతమందికి 70 ఉంటుంది. బట్ యాజ్ ఎ కోచ్ గా మాత్రం నేను అనుకుంటాను అండ్ ఒక మంచి టీముని తయారు చేసేందుకే ఈ హస్ డన్, చాలా హార్డ్ వర్క్ చేశాడు. అందులో ఈ ఆల్వేస్ వాంటెడ్ యంగ్స్టర్స్, యాక్చువల్లీ అందులో తప్పేం లేదు. చాపెల్ ఆల్సో బ్లేమ్ అయిపోయినాడు, చాపెల్ ఆల్సో వాంటెడ్ యంగ్స్టర్స్ యాక్చువల్లీ. సో ఆ విషయంలో నేను అనుకుంటాను గంభీర్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఇప్పుడు కాకుండా కానీ మీకు ఫ్యూచర్ లో బెనిఫిట్ చేయవచ్చు. బికాస్ సీనియర్లని పక్కన పెట్టడమే మీరు చెప్పండి. నేనేమంటానంటే, నేను ఇప్పటికీ కూడా అంటుంటాను రవి గారు, నేనేమంటానంటే కార్తిక్ విల్ అగ్రీ విత్ దిస్ ఆల్సో. సచిన్ టెండూల్కర్ 200 టెస్ట్ మ్యాచెస్ ఆడడం అనేది మనం ఒక గొప్ప రికార్డ్ గా చెప్పుకుంటూ ఉంటాం, మంచిదే కానీ బట్ లాస్ట్ 25 నుంచి 30 innings లో అతనికి కూడా సెంచరీ లేకుండే. ఈ వాజ్ జస్ట్ డ్రాగ్డ్ అన్నటువంటి ఆర్టికల్స్ కూడా చదివాము అసలు. అతనికి ఒక మ్యాచ్ అరేంజ్ చేశారు. నాకేమనిపించింది అంటే సచిన్ టెండూల్కర్ లాంటి ఒక గ్రేటెస్ట్ ఇరా క్రికెటర్ కూడా 175 టాప్, అంతకంటే ఎక్కువ కూడా ఆడినటువంటి టెస్ట్ మ్యాచెస్ నేను కూడా ఇష్టపడలేదు యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ సచిన్ టెండూల్కర్. ఎందుకంటే యంగ్స్టర్స్ ఎప్పుడైతే కొంతమంది ఉంటారో వాళ్ళకి అవకాశాలు ఉండాలండి. దే షుడ్ పేవ్ ద వే ఫర్ యంగ్స్టర్స్. వాళ్ళ వలన ఎంతమంది కెరియర్లు టాలెంట్ ఉన్నా కానీ సచిన్ లాగా కాదు, క్రికెటర్ కాకపోవచ్చు, బట్ ఇండియన్ క్రికెట్ ను సక్సెస్ఫుల్ గా నడిపేటటువంటి క్రికెటర్స్ ఆ ఏరియాలో కూడా ఉండేది, వాళ్ళకు అవకాశాలు రాలేదు కొంతమంది వల్ల. సో ఎందుకంటున్నానంటే ఇప్పుడు జింబాబ్వే టూర్ చేసినప్పుడు కూడా వీళ్ళే ఉండాలి, శ్రీలంక బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు కూడా వెళ్ళే ఉండాలి. ఆ సమయంలో కూడా ఇప్పుడు మహేందర్ సింగ్ ధోని సమయంలో దినేష్ కార్తిక్ లాంటి క్రికెటర్స్ కు క్రికెటర్ గా ఆడినా కానీ వికెట్ కీపింగ్ అవకాశాలు లభించలేదు. దెర్ వాజ్ అ టైమ్ యాక్చువల్లీ యూ హ్యాడ్ టు వెయిట్ ఫర్ దట్ యాక్చువల్లీ. సో అలా కాకుండా ఉండడం అనేది గంభీర్ యొక్క ఉద్దేశం అసలు యాక్చువల్ గా. బికాస్ యంగ్స్టర్స్ ఇప్పుడు కాకుండా ఇప్పుడు వెస్టిండీస్ క్రికెట్ టోటల్ గా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే దే ఫర్గాట్ ద ఫ్యూచర్. 90s లో వాళ్ళు ఉరుతొలగించినటువంటి సమయంలో వాళ్ళు ఫ్యూచర్ ఇలా ఉండాలన్నటువంటి దాన్ని వాళ్ళు మర్చిపోయినారండి. దాంతో ఏమైపోయింది, జింబాబ్వే ఆల్సో అబ్సల్యూట్లీ. సో గంభీర్ ఒక ఇప్పుడు ఫెయిల్యూర్స్ ఉన్నా కానీ ఫ్యూచర్ విల్ బి బెటర్ అన్నటువంటి ఒక ఉద్దేశంతో వెళ్ళే కొంతమంది కోచెస్ లో ఒకడు అని నేను భావిస్తుంటాను. అండ్ అతన్ని కొన్ని డిసిషన్స్ మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. దట్ ఈస్ మై పర్సనల్ వ్యూ. యా ఎస్ కార్తిక్ గారు, ఫ్యూచర్ ఇండియా టీమ్ జర్నీ ఎలా ఉండబోయే అవకాశాలు? అంటే నేను సుధీర్ గారు చెప్పిన దాంట్లో ఒక హాఫ్, అంటే నా పర్సనల్ వ్యూ ఇది, నేను హాఫ్ యాక్సెప్ట్ చేస్తాను, హాఫ్ యాక్సెప్ట్ చేయను. నేను యాక్సెప్ట్ చేసేది డెఫినెట్లీ లైక్ గంభీర్ హ్యాస్ బీన్ వెరీ గుడ్ విత్ T20 అండ్ 1 days. టెస్ట్ మ్యాచ్ లో ఎక్కడో గంభీర్ ఐ థింక్ హీ లాస్ ద ట్రాక్. ఒక రైట్ టీమ్ ని లేకపోతే రైట్ యాటిట్యూడ్ ని క్రియేట్ చేయడం మిస్ అయ్యాడు టెస్ట్ మ్యాచెస్ కి వచ్చే లోపల. బట్ ఐ థింక్ 1 days అండ్ T20s హెస్ బీన్ ఎక్సెప్షనల్ యాక్చువల్లీ. చాలా వండర్ఫుల్ కోచ్ అండ్ మంచి టీమ్ ని తయారు చేయటము,
మంచి టీంని స్కౌట్ చేసి తయారు చేయడం ఐ థింక్ చాలా బాగా చేశాడు. ఫ్యూచర్ ఎలా వెళ్తుంది అంటే లెట్స్ వెయిట్ అండ్ వాచ్, బికాస్ యాజ్ పర్ గంభీర్స్ అగ్రిమెంట్ లైక్ 50 ఓవర్ వరల్డ్ కప్ వరకు ఉంది. సో ఐ థింక్ డెఫినెట్లీ అక్కడి వరకు అయితే కంటిన్యూ చేస్తాడు. ఆ తర్వాత ఏమవుతుంది, ఎలా అవుతుంది, విల్ లక్ష్మణ్ కమ్ ఆన్ టు బోర్డ్ ఆర్ సమ్వన్ ఎల్స్ విల్ కమ్ ఆన్ టు బోర్డ్, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. యా ఎస్ కన్క్లూడ్ చేసేద్దాం. ముందుగా కార్తిక్ గారు, అంటే రాబోయే క్రికెట్ తరాలకు కానీ లేదంటే ఇప్పుడున్న క్రికెటర్లకు కానీ ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్గా? నథింగ్ అండి, లైక్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ వెరీ గుడ్. ఐ థింక్ చాలా మంచి, అంటే మన క్రికెట్ చాలా మంచి స్టేజ్ లో ఉంది, గోయింగ్ ఆన్ వెరీ గుడ్. యా టెస్ట్ షుడ్ బి అల్టిమేట్ నా ఉద్దేశంలో. ఐఎమ్ టెస్ట్ అంటే ఐఎమ్ లిటిల్ ఓల్డ్ స్కూల్, సో ఫర్ మీ టెస్ట్ ఈజ్ అల్టిమేట్ క్రికెట్. సో అది కంటిన్యూ అవ్వాలి ఆగకుండా. వన్ డేస్ విల్ గెట్ ఎ లిటిల్ ఎఫెక్టెడ్ ఫర్ షూర్, బట్ టెస్ట్ ఇంకా ఎక్కువ ఆడగలితే చాలా బాగుంటుంది, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. యా ఎస్ సుధీర్ గారు. కొంతమంది ఏమంటారంటే అసలు యాక్చువల్ గా రేపు ఫ్యూచర్ లో వన్ డే మ్యాచెస్ కరువు అయ్యేలాగా కనబడుతున్నాయి అంటున్నారు. సో వన్ డే టోర్నమెంట్స్ కంటే ఎక్కువగా T20 అంటే ఆల్రెడీ ఇప్పుడు 10 ఓవర్స్ ఫార్మేట్ వచ్చింది, 100 బాల్ ఫార్మేట్ వచ్చింది. ఇప్పుడు అసలు 2020 ఉండవు అనే ఒక క్వశ్చన్ కూడా ఉంది. బట్ నేను అనుకుంటాను టెస్ట్ క్రికెట్ హిస్టరీ మాత్రం సుధీర్ గారు చెప్పండి, సుధీర్ గారు చెప్పండి, అంటే రియల్ క్రికెట్ గా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని తెలియకపోవటము అండ్ వన్ డే మ్యాచ్ ఇలాంటి ఒక తప్పుడు స్టెప్స్ కి వెళ్ళటము అంటే కూడా టెస్ట్ మ్యాచెస్ అంటే సుధీర్ గారు, అంటే అందరికి మనందరికీ తెలిసిందే, మేము చిన్నప్పుడు అయినా సరే మ్యాచ్ వస్తుంది అంటే టెస్ట్ మ్యాచ్ అయినా సరే ఈవినింగ్ వరకు కూర్చొని చూసేవాళ్ళం. ఇప్పుడు మ్యాచ్ కూడా స్కోర్ ఎంత అయింది అని తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఎస్ సుధీర్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు క్రికెట్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఏ స్పోర్ట్ అయినా కానీ ఆడేవాళ్ళు తర్వాత వ్యూవర్షిప్ చేసే విధానం, ఆలోచించే విధానం వేరే ఉంటుంది. కొంతమంది కామన్ లవర్స్ దాన్ని ఇష్టపడే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ మ్యాన్ వైపు 6 కొట్టాగానే కొంతమంది ఎంజాయ్ చేస్తుంటారు. బట్ ఒక రియల్ క్రికెటర్ దాన్ని ఎంజాయ్ చేయలేరు, రియల్ క్రికెట్ ఫ్యాన్ దాన్ని ఎంజాయ్ చేయలేరు. అతనికి స్ట్రోక్ అద్భుతంగా ఉన్నప్పుడు దాన్ని డిఫెన్స్ అయినా కానీ దాన్ని ఎంజాయ్ చేయగలరు. 6 కంటే బౌండరీ కంటే కూడా ఒక అబ్సల్యూట్ ఫెంటాస్టిక్ బాల్ ను అద్భుతంగా డిఫెన్స్ ఆడడం కూడా ఒక థ్రిల్ ఇస్తుంది మీకు. దాన్ని కూడా మనం కాదని లేవు. సో వ్యూవర్షిప్ లో కూడా మార్పు వస్తుంది, లేదని కాదు. బట్ టెస్ట్ క్రికెట్ ఎక్కువగా కొనసాగాలన్నటువంటి ఒక భావన మొదటి నుంచి నాకు ఉంది. బికాస్ ఎక్కువ టెస్ట్ మ్యాచెస్ ఆడాలి అండ్ మీకు టెస్ట్ మ్యాచెస్ నేర్పినట్టుగా ఆటను కానివ్వండి, పేషెన్స్ ని కానివ్వండి, లెసన్స్ ని కానీ, లైఫ్ లెసన్స్ ను వన్ డే అండ్ T20 నేర్పదు. సో దానికి ఎక్కువగా మనం ప్రాధాన్యం ఇచ్చి వాటిని ఎక్కువగా జరుగుతుంది. రియల్ గా చెప్పాలంటే టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నారు, ఎక్కువగా ఆడుతున్నారు. అంటే దానిలో ఇంట్రెస్ట్ అయితే తగ్గటం లేదు, మరింత ఇంట్రెస్ట్ పెరిగేలాగా చేస్తే బాగుంటుందని చెప్పి దట్స్ మై పర్సనల్ థింగ్ అది. బట్ క్రికెట్ ఆఫ్ కోర్స్ ఇండియన్ క్రికెట్ అయితే బ్రైట్ గా ఉంది. సుధీర్ గారు చెప్పండి, అంటే ముఖ్యంగా ఇందాక మనకు కార్తిక్ గారు చెప్పినట్టుగా వేరే స్పోర్ట్స్ లలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. శ్రీలంకలో టెస్ట్ 2 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 2 మ్యాచెస్ కూడా అంత ఈజీ కాదు. చాలా ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఫాలో కావాలి. మీరు ఇండియాకు పై చేయ మొదటి నుంచి ఉన్నా గానీ శ్రీలంక వాళ్ళు యూజ్ చేసుకున్న 2 టెస్ట్ మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఏదైనా కావాలి అంటే నెక్స్ట్ 9 మ్యాచెస్ ఇండియా 7 గెలవాలి అనేది కూడా ఎవరికి తెలుసు. గతంలో ఇండియా టీం ఏదైనా ప్రోగ్రెస్ తెలియజేస్తే కనుక వి విష్ ఇండియా గుడ్ లక్ కమ్ టుమారో. థ్యాంక్ యూ. డిబేట్ లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. అండి. క్రీడాకారులకు స్టార్డమ్, కోట్ల అభిమానం ఎంత వేగంగా వస్తాయో ఒక్క నేరం లేదా ఆ వివాదంతో ఆ గుర్తింపు కూడా అంతకంటే వేగంగా తుడిచిపెట్టుకుపోతుంది. సమాజంలో లక్షలాది మందికి రోల్ మోడల్స్గా ఉండే ఆటగాళ్ళు మైదానంలోనే కాదు బయట కూడా అంతే బాధ్యతతో నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నది ఈ సంఘటన మరోసారి మనకు స్పష్టం చేస్తుంది. ఇక రాబోయే రోజుల్లో క్రికెటర్లు వీటిని స్టార్డమ్ని ఇమీడియట్గా పొంగి పొర్లి